ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు దండాల స్వామి దళాల చేతులందరికీ అవు ఏం రాదన్న ఇక్కడ పోయినామంటారులే ఇక ఏం చేయాలరా ఇప్పుడు వికారాబాద్ జిల్లాకు వచ్చేవాళ్ళరా వికారాబాద్ జిల్లా బోపనారం గ్రామం బంటారం తినామో జరిగిపోతాయి సర్పంచ్ జరిగిపోతా ఇక ఇప్పుడు కూడా సర్పంచ్ సార్ దగ్గరికి వచ్చినాయి ఇక సార్ పేరు వచ్చేసి మరపల్లి నరేందర్ రెడ్డి ఇక పార్టీలు కూడా చూస్తారు బందోబస్తున్నాడు మళ్ళీ వస్తున్నారు రాజకీయం చూస్తున్నాడు అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు కూడా టీఆర్ఎస్ కూడా అనుకున్నాను సార్ టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ఇక టీఆర్ఎస్ అంటే ఇప్పుడు మళ్ళీ ఇక కవితగా పెట్టింది కదా కాపాడనుకుంటున్నారు అది కాదు ఇక బీఆర్ఎస్ ఇక సార్ నాతోటి ఉన్నాడు ఇక ముచ్చట పెడతా ఇక ఊళ్ళో ఏం మేనిఫెస్ట్ ఇచ్చిండు ఏం కథ ఎట్లా గెలిచిండు ఎంత మెజార్టీ వచ్చింది మరి ఏం పనులు చేస్తున్నాడు అవన్నీ అడుగుతా అని తెలుసుకుందామండి మేడం నమస్తే నమస్తే రాజన్న. అవునా పట్ల అంకి మంచిగా ఉంది గిదలు గిదలు అద్దరంగి పూజలు వేస్తే గిది వేసుకోవద్దు ఇక పూల పోటీ మా ఇంటి మీద తిడతా ఉంటుంది గివి వేసుకుంటా ఏ వేసుకోవాలంటది ఇక ఏం చేయాలి ఇక పాటలు జరిపోతున్నావు ఇక అంగడికి వచ్చుకుంటా అంటా అన్నట్టు ఇప్పిస్తామన్నా కూడా ఇక మన దగ్గర అది ఇదేనా బంటారమేనా బంటారం మార్కెట్ మంచిగా అవుతుంది మనం ఎంత దూరం అయితే మనకి గిరికి బంటారం 12 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు మన ఊరికి ఎక్కిపోతే మీ ఊరికి వచ్చిన పట్ల మరిగా ముచ్చబెట్టికి నేటి తెలుసుకొని వస్తాయి మా వ్యూవర్స్ తెలవాలి కదా మరి చెప్పాలి నా ముచ్చట మీ గురించి అందరికీ నమస్కారం నా పేరు మరపల్లి నరేందర్ రెడ్డి బొబ్నారం గ్రామం బంటారం మండలం వికారాబాద్ డిస్టిక్. నేను 2025 సంవత్సరంలో సర్పంచ్గా మా విలేజ్ నుంచి పోటీ చేశాను. మొత్తంగా 5 మంది పోటీ చేశారు. అందులో నాకు భారీ మెజార్టీతో గెలిపించినటువంటి గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనకి రాజకీయ ప్రస్తుతం ఎట్లా సులువైన పట్టాలి వెనకటికి కుటుంబ సభలో చేసిన రాజకీయం మీరు వస్తున్న పట్టాలి కుటుంబ పరంగా ఉన్నది. మా నాన్న అప్పట్లో టీడీపీలో చురుకుగా పాల్గొనేవారు. తర్వాత 2013 ఎంపీటీసీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ తరఫున ఎంపీటీసీగా వెళ్ళామండి. బొప్పనారం బసపురం గ్రామం విలేజ్ 2 విలేజ్లో కలిపి అప్పటి నుంచి 2013 అంతకుముందు టీడీపీలో ఉండేవాళ్ళం. తర్వాత టీఆర్ఎస్లో స్వయంగా జాయిన్ అయ్యి ఎంపీటీసీగా గెలుచుకొని తర్వాత అప్పటి సంది టీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాము. మరి ఈ సర్పంచ్గా పోటీ చేస్తున్నప్పుడు ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తారు కదా, మరి మన ప్రజలు ఏ విధంగా స్పందించారు? ఇప్పుడు సమస్యలు ఏం చెప్పేశారు? మనకు సమస్యలు చెప్పారు. మ్యాక్సిమం డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు, రోడ్ల వ్యవస్థ, ముసలి వాళ్ళు పింఛన్లు అడిగారు. అందరికీ చేయిస్తామని చెప్పాము. సాధ్యమైనంత వరకు ఉన్న 5 ఏళ్లలో ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా ఏది ఉన్నా కూడా తీరుస్తా అని చెప్పాను. 5 ఏళ్ల పాలనలో కంపల్సరీ పింఛన్లు కూడా సాధ్యమైనంత వరకు మనం చేతిలో ఉంటుంది. గవర్నమెంట్ అప్రూవ్ ఇచ్చినప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కరికి అంటే అర్హులైన ప్రతి ఒక్కరికి చేపిస్తా అని చెప్పేసి మాట ఇచ్చానండి. వాళ్ళు నాకు ప్రేమతోనే గెలిపించారు. అన్నమాట చెప్పాలి కన్సెన్స్ చూసింది సార్ మనకి ఎలక్షన్ ప్రేమతోనే గెలిచామండి. బాగానే కోర్టు సీజన్ బీర్ సీజన్ కూరగాయలకు తెల్ల తక్కువ ఓటుకు నోట్లు వస్తారుగా. లేదు మా ఊరు ప్రజలు ప్రేమతోనే గెలిపించారు. ఏమో ఇంత తమాషా మాట్లాడుతున్నా చదివిన తర్వాత సార్ నేను చదివింది ఏడా వికారాబాద్ 12 పాస్ అయినా వెళ్ళినా ఆడికి ఆపేసిన ఇక మరి ఏం చేస్తే ఇప్పుడు ఇక వ్యవసాయం అగ్రికల్చర్. ఎంత మనకు భూమి? 20 అట్లా మన అన్నదమ్ములు ఎంతమంది? ముగ్గురం. మన నంబర్ ఎంతనే? 3 నంబరా? 2 అన్నలు ఇద్దరు సెటిల్, అందరు సెటిల్. మీకు ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు పాప. అచ్చా చదువుకుంటారు. అయితే మరి ఇంత మంచి మెజార్టీ గెలుస్తుంది. అవి మెజార్టీ ఎంత అంటే ఇంతకు 200 చిల్లర 300 చిల్లర మరి 300 భారీ మెజార్టీ వచ్చింది. మరి ఇంత మంచి మెజార్టీతో గెలిచినాక ఎటువంటి కార్యక్రమం శురు మన గ్రామంలో? ఫస్ట్గా ఎన్ఆర్జీఎస్ కింద ఒక 9 lakhs సీసీ రోడ్ వర్క్ స్టార్ట్ చేశాను. డాక్రా బిల్డింగ్ వచ్చింది, అది కూడా స్టార్ట్ చేశాను. ఇప్పుడు 31st లోపల కంప్లీట్ అయిన కాడికి ఓల్డ్ డిఈ గారు ఆపమన్నారు. మళ్ళీ ఇప్పుడు మేలో విబీజీ రామ్జీ కొత్త బిల్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్లోడ్ ఇస్తాం, అప్పుడు స్టార్ట్ చేద్దారని చెప్పారు. ఒక బోర్ వేయించాను. ఊళ్ళో ఒక బోర్లకు మోటార్లు లేకుండే ఒక 2-3 మోటార్లు బిగించానండి. మరి గతంలో మనకి కేసీఆర్ సార్ రూపొందించిన సంక్షేమ పథకాలు, ఈ గీతల రేవంత్ రెడ్డి సార్ రూపొందించిన సంక్షేమ పథకాలు, దీని మధ్యలో వ్యత్యాసం చెప్తావు సార్? అప్పట్లో కేసీఆర్ మిషన్ భగీరథ తీసుకొచ్చాడు, మిషన్ కాకతీయ తీసుకొచ్చాడు, వృద్ధాప్య పింఛన్ తెచ్చింది ఆయనే, రైతు బీమా, రైతు బంధు, దళిత బంధు అని చెప్పేసి, బీసీ బంధు అని చెప్పేసి ఎన్నో పథకాలు తెచ్చాడు. వీటినే ఉన్నదాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. రైతు బంధు వేస్తున్నాడు, 3 విడతలు ఎగ్గొట్టాడు.
ఇప్పుడు ఎకరం వేస్తున్నాడు. అవి వేసే ఎకరము 20 రోజుల గ్యాప్ పెడుతున్నాడు. ఆ 20 రోజుల్లో ఆ రైతులు అనేది 6,000 దీనికి ఒక్క దగ్గర ఒకేసారి వస్తే ఎరువులో ఏదో ఉంటారు. 6,000 వస్తే వాళ్ళకు ఏదో తాగనికనో ఖర్చులకే అయిపోతున్నాయి తప్పితే అవి రైతులకు మాత్రం యూజ్ అవుతలేవు. అప్పట్లో కేసీఆర్ అనే మిషన్ భగీరథ నీళ్ళు తెచ్చిండు. దాన్ని ఇంప్లిమెంట్ అనేది సరిగా చేస్తారు. అప్పుడు ఊళ్ళోకి నీళ్ళు మంచిగా తాగనీకే కానీ మంచిగా వచ్చాయి. ఇవి 1-2 ఇయర్స్ నుంచి బాగా ఇబ్బంది అవుతుంది. పైప్ లైన్ వాళ్ళకి పోవడం అంటున్నారు, నీళ్ళు సరిపోవట్లేదు అంటున్నారు. నీళ్ళు ప్రాబ్లం ఇప్పుడు ఒక 1 వీక్ 10 డేస్ నుంచి చాలా మా ఊళ్ళో అయితే చాలా ఉంది. పైకెళ్ళి వస్తలేవు, అడిగితే పైకెళ్ళి వస్తలేవు అని కేసీఆర్ ఇచ్చినాయి కానీ కొత్త పింఛన్లు అయితే ఇంతవరకు ఇవ్వలేడు. కళ్యాణ లక్ష్మితో పాటు 1 తులం బంగారం ఇస్తున్నాడు. ఇంతవరకు బంగారమే లేదు. కళ్యాణ లక్ష్మి కూడా అరకొరగా అక్కడ ఒకటి ఇక్కడ వస్తున్నాయి తప్పితే కళ్యాణ లక్ష్మి లేదు. కేసీఆర్ కిట్ అనేది అప్పుడు కేసీఆర్ కిట్ అనేది ఇచ్చేవాడు. ఆ హాస్పిటల్లో డెలివరీ అయ్యే ఆడపిల్లలకు కేసీఆర్ అనేది చిన్న పాపలకి కిట్ అనేది ఇచ్చేవాడు. 16,000 రూపాయలు అనేది ఇచ్చేవాడు. అవి కూడా బంద్ చేసిండు. అప్పట్లో కేసీఆర్ రుణమాఫీ అందరికీ ₹1,00,000 అయినామని అందరికీ చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నాడు. ఇంతవరకు జాడలేదు. మా ఊర్లో ఒక 30% అయింది తప్ప 70% రుణమాఫీ ఇంతవరకు కాలేదు. మరి ఎప్పుడు చేస్తాడో ఇంతవరకు సప్పుడు లేదు, ఏం లేదు. సరే మరి ముందు చేయబోయే కార్యక్రమం లేదు సార్ మన గ్రామంలో? ఉన్నాయి, చాలా ఉన్నాయి. నాకు మెయిన్ ఊళ్ళో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. డ్రైనేజ్ వ్యవస్థను సరిచేయడము, అదేవిధంగా రోడ్స్, సీసీ రోడ్స్ అంతా బాగాలేవు. అది సీసీ రోడ్స్ ఒకటి వేయడం కోసం అని చెప్పేసి ఉంది. ఇంకోటి లైబ్రరీ కూడా చిన్నగా లైబ్రరీ కూడా కట్టించాలి మన యూత్ కోసం అని చెప్పేసి ఒకటి ఉంది. ఇంకోటి పంచాయతీ భవనం పాతగా అయింది. ఫండ్స్ గిట్ట వస్తే కొత్త పంచాయతీ భవనం కూడా కట్టించాలన్నది. కమిటీ హాల్స్తో పాటు వాటికి అనుగుణంగా చేశాను. కానీ పార్టీకి అతీతంగా ఫండ్స్ మా విలేజ్కు రిలీజ్ చేస్తేనే చేయగలుగుతాను తప్పి సొంతంగా ఇంత నిధి మాత్రం నేను చేయలేను. పార్టీలకు అతీతంగా మా స్పీకర్ సార్ గారు నిధులు విడుదల చేయాలని రాజన్న తరఫున కాబట్టి మరి ఎప్పుడు ఇస్తేనే